14 సంవత్సరాల తర్వాత మన కొడుక్కి మళ్లీ పుట్టినరోజు చేసే అదృష్టం దక్కింది. మీరు కూడా ఆ వేడుక చూసి తృప్తి పడండి. ఏ లోకంలో ఉన్నా కూడా మీరు ఆ వేడుకను చూసి సంతోషించి నిండుగా దీవించండి. నమస్తే మేడం. రాత్రి నేను చెప్పిన అమ్మాయి గురించి వివరాలు తెలుసుకున్నావా? ఆ పని మీద వెళ్తున్నాను మేడం. ఇంకా వెళ్లే పనిలోనే ఉంటే వివరాలు ఎప్పటికి తెలుస్తాయి? వెరీ అర్జెంట్, డూ ఇట్ ఫాస్ట్. అలాగే మేడం. ఎంత తొందరగా తెలిస్తే దాని సంగతి అంత త్వరగా ముగిస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. కంగారు లేకుండా చాలా జాగ్రత్తగా మాట్లాడు. సరేనా? సరే. ఆల్ ద బెస్ట్ మిథున. తారక్ గారు యాక్సెప్ట్ చేయగానే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే. అబ్బబ్బబ్బబ్బా! ఏంటా అరుపులు? నేను ఇక్కడే ఉన్నాను కదా. గ్యాస్ రేఖ, గ్యాస్. పరగడుపు టాబ్లెట్ వేసుకోలేదా? ఆ గ్యాస్ కాదు, గోబర్ గ్యాస్. పొద్దున్నే పాచిమొహం వేసుకొచ్చి పేడ ముచ్చట్లు పెట్టకండి. ఛ! అత్తయ్య, వైష్ణవి వస్తోంది. వెళ్ళు వెళ్ళు. రామా వైషు, నీకోసం ఎదురు చూస్తున్నావు. రామ్మా వైష్ణవి, రా కూర్చో. అమ్మా వైష్ణవి, కాఫీ, టీ, జ్యూస్ ఏం తీసుకుంటావు? అలా అడుగుతావేంటి లెక్క? జ్యూస్ తెచ్చివ్వు. ఏంటంటీ, ఎందుకు బామ్మగారు మీరు ఇవాళేదో కొత్త కొత్త మర్యాదలు చేస్తున్నారు? కొత్తే ఉందమ్మా, ఇవన్నీ మామూలే కదా. లేదా ఆంటీ, నేను ఇవాళే మీ ఇంటికి కొత్తగా వచ్చినట్టు మర్యాదగా పిలిచారు, కూర్చోమన్నారు. ఎప్పుడేమో జ్యూస్ అంటున్నారు. మిథున రాగానే తనకి నా ఒపీనియన్ ఎలా చెప్పాలి?
తనే తన పెళ్లి విషయంలో అంత డేరింగ్గా డెలిబరేట్గా బిహేవ్ చేసినప్పుడు నేను చెప్పడానికి మొహమాటం ఎందుకు? నేను చెప్పకపోతే నా ఇంట్రెస్ట్ తనకెలా తెలుస్తుంది? స్ట్రైట్గా చెప్పేయడమే కరెక్ట్. హాయ్. హార్టీ వెల్కమ్ మిథున గారు. కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానండి. ఇన్వైట్ చేసి ఇబ్బంది పెట్టానా? అదే లేదండి, కాకపోతే మీరు గారు అని పిలుస్తుంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంది. రెస్పెక్ట్ అడ్డుపడుతుందండి. రెస్పెక్టా? ఎస్, రెస్టారెంట్లో టేస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. నిన్న ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వచ్చినప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు మా మామ్ రెస్పెక్ట్ని, రెస్టారెంట్ ప్రెస్టేజ్ని కాపాడే. మీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగేలా చేసే. అందుకే ట్రీట్కి ఇన్వైట్ చేశాను. థ్యాంక్స్ అండి. రండి కూర్చోండి ప్లీజ్. బెటర్ సార్. అలాగే సార్. స్పెషల్ ట్రీట్ అన్నీ మీ స్టైలే ఆర్డర్ చేశాను. ఐ రైట్? హ్యాపీనే కదా? నా ఇష్టాలన్నీ మీకెలా తెలుసు? విత్ ఇంట్రెస్ట్ తెలుసుకున్నాను. ఇంట్రెస్టా? ఎస్, మిమ్మల్ని చూస్తుంటే నా మనసు అద్దంలో చూసుకున్నట్టే ఉంటుంది. నిజమా? ఏంటి పడిపోయాడా? అంతలా ఇంప్రెస్ చేశానా? తనే ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. లేఖ, మొదలు పెట్టవే. మీరే మొదలు పెట్టండి అత్తయ్య. నీ కొడుకు విషయం కదే, నువ్వు మొదలు పెట్టు. ఆ, 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 మీరు చెప్పండి. బొల్లెమ్మతో కాసేపు మాట్లాడితే మనసు హ్యాపీనెస్గా ఉంటుంది. పక్కన నిలబడితే చాలు అదోలా ఉంటుంది. బుల్లెమ్మా, బుల్లెమ్మా, మొన్న నువ్వేదో బర్డ్, బట్టరు, బుట్టర్ అని ఏదో పదాలు చెప్పావు కదా, హా, అది ఎంత వల్లేసినా నా బుర్రకి ఎక్కి చావడంలా. బుల్లెమ్మా, నా కోసం మళ్ళీ ఒకసారి చెప్తావా? అలాగే శేఖర్ గారు. మీ నీ గురించి చెప్పాలని తటపటాయిస్తుంటే నువ్విప్పుడే వచ్చి ఇంగ్లీష్ అంటున్నావేంట్రా? తర్వాత ఎప్పుడైనా చెప్తుందిలేరా. నానమ్మా, చెప్పకపోతే నా నోరెట్ట తిరుగుద్ది. నేను వల్లే ఇంకా ఎట్టేస్తాను. ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందిరా? వద్దు వద్దు అనేవారు, ఇంట్రెస్టింగ్ గా చెప్పమంటున్నారు. ఇప్పుడు వాయిదా వేయడం ఎందుకండి అని నేను చెప్పేస్తాను. శేఖర్ గారు పదండి. పద బుల్లెమ్మా. హా. ఏంటే అయ్యవారి పెళ్లికి అన్ని అమావాస్యలే అన్నట్టు వైష్ణవిని మన శేఖర్తో పెళ్లికి ఇష్టమా అని అడుగుదామని పిలిస్తే వీడికి చదువు మీద జాస ఇప్పుడే కలగాలా? ఏంటి ఆ అమ్మాయిని
శేఖర్ పెళ్ళాన్ని చేయాలనుకుంటున్నారా? అడగవే లేఖ అంటే నువ్వేమో వెనకాడుతున్నావు. డైరెక్ట్ గా అమ్మాయిని అడగొచ్చా లేదా అని. అబ్బా, పిలిచింది అడగడానికే కదా. ఉమ్, చూడ్లేఖ, వాణ్ణి అన్ని రకాలుగా మారుస్తున్న పిల్ల. పైగా వాడు ఇష్టపడుతున్నాడు. ఆ అమ్మాయి వాడి భార్య అయితే ఇంగ్లీష్ దొరలా మారుస్తుంది. రిసార్ట్లకి చైర్మన్ని చేస్తుంది. తెలివైంది, బాగా చదువుకుంది, వాడికి తోడుగా ఉంటుంది. మనం వాడి విషయంలో నిశ్చింతగా ఉండొచ్చమ్మా. నేను అదే కదా అత్తయ్య ఆలోచించేది. మరెందుకే జంకుతున్నావు? వీళ్ళిద్దరూ చాలా పెద్ద ప్లాన్లోనే ఉన్నారు. బటర్ఫ్లై. శేఖర్ గారు, హ? వినడమే కాదు, నాతో పాటు అనండి. అప్పుడే మీకు పలకడం వస్తుంది. అట్టాకి బుల్లెమ్మా, నువ్వు చెప్పు, నేను చెప్తానుగా. BIRD, బర్డ్. బుల్లెమ్మా, బర్డ్ అంటే? పక్షి. చిలుక, నెమలులు ఉంటాయి కదా, అవన్నీ పక్షులన్నమాట. బుల్లెమ్మ కూడా చిలకమ్మలాగా అందంగా ఉంటది. విత్ ఇంట్రెస్ట్ అన్నారు, అర్థం కాలేదు. మన పరిచయం, పడిపోవడం, పట్టుకోవడం చిన్న ఫీల్ క్రియేట్ చేసింది. మీ ఇంటెలిజెన్స్, మీ హెల్త్ కాన్షియస్, స్పాంటేనియస్ థాట్స్ ఇంట్రెస్ట్ కలిగించాయి. ఫ్లాష్ కట్స్లోకి వెళ్తే ఇష్టాలు రివీల్ అయ్యాయి. బాయ్ ఫ్రెండ్ సీన్లో మీ ధైర్యం నాకు బాగా నచ్చింది. మాటలే రావనుకున్నాను, ఇంప్రెస్ అయ్యేలా మాట్లాడుతున్నారు. మీ ఇంప్రెషన్ మూడ్ కంటిన్యూ చేస్తానంటే మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్తాను. నా ఇంప్రెషన్ ఎప్పుడూ మారదు, చెప్పండి. నా గురించి మీ ఒపీనియన్? ఎందుకలా అడుగుతున్నారు? తెలుసుకోవాలనుకోవడంలో తప్పులేదు కదండి. చెప్పండి. మంచివారు, తెలివైనవారు, ఏ పరిస్థితినైనా బాగా అర్థం చేసుకునేవారు. ఇప్పుడు ఎందుకండి ఇంత సడన్ గా అడిగారు? నేనిప్పుడు మ్యాటర్ని పూర్తిగా చెప్పాక తర్వాత మీరు చెప్పొచ్చు. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. I love you. Will you marry me?
అభ్యంతరం ఏంటి బాసు? నువ్వెప్పుడు నా హార్ట్ బీట్ అయ్యావు, ఇప్పుడు అడ్వాన్స్ అయ్యావు. నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఈ క్షణం కోసమే. పిచ్చోడా, నన్ను అర్థం చేసుకోవడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా? బలవంతం ఏం లేదండి, మీకు నచ్చితేనే ఒప్పుకోండి. ఏంటి, ఈ అమ్మాయికి నా ప్రపోజల్ నచ్చలేదా, లేదా నేను నచ్చలేదా ఇంతసేపు ఆలోచిస్తుంది? ఒకే ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వస్తాను. తొందరగా ఈ విషయం ఆ అమ్మాయితో చెప్పి ఒప్పించేస్తే వాడి పుట్టినరోజు నాడు బంధువులకి బలగానికి నాకు కాబోయే మనవరాలిగా ఘనంగా పరిచయం చేయిచ్చే. అమ్మ ముసలి, పెద్ద పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయే మీ బుర్రల్లో. ఏం కానప్పుడే మొరటోణ్ణి అంతలా మారుస్తున్న ఆ అమ్మాయి వాడి భార్య అయితే, ఈవిడ మనవరాలైతే రేపు లెక్కలంటుంది, ఆస్తులంటూ ఆరాలు తీస్తుంది, పెత్తనమంటుంది, భాగాలంటుంది, ఏకు మేకై హక్కుల పోరాటం చేస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. వీలైతే వీళ్ళ ప్లాన్లకు బ్రేకులు వేయాలి. లేఖక, శేఖర్కి పాఠాలు చెప్పే అమ్మాయి వచ్చిందా? వచ్చింది. శేఖర్కి ఏవో పదాలు చెప్పడానికి ఇప్పుడే వెళ్ళింది. ఇంతకాలమైనా చూడలేదు కదా. చాలా తెలివైన అమ్మాయి అని అన్నారు కదా. ఒకసారి వెళ్ళి చూసొస్తాను. హలో, రేఖని. అర్జెంటుగా ఈ విషయం బయటకు చెప్పాలి. శేఖర్ గారు, ఇప్పుడే వస్తాను. అటాగే బోలేమ్మా. మిథునా, ఏమైంది? కాయ పండా? మామూలుగా అడుగుతావేంటే? పండిపోయింది. ఉబ్బి తబ్బిపై తీన్ మా స్టెప్పులు కూడా ఆడేశాను. ఇక పెళ్లి భారత లేట్. నిజమా? మిథునా, చాలా సంతోషంగా ఉంది. అవును, ఇంతకీ నువ్వెలా చెప్పావే? తన రియాక్షన్ ఏంటి? నేను చెప్పటం కాదే, తనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశారు. మరి నువ్వు నీ ప్రేమ సంగతి చెప్పలేదా? తను చెప్పగానే అవకయ్యానే. సంతోషం నీతో షేర్ చేసుకోవాలని పక్కకొచ్చాను. అయ్యో ఓసే పిచ్చి, ఆలస్యం చేయకుండా ముందు నీ పిచ్చి ప్రేమ గురించి తనకి చెప్పవే. రూట్ క్లియర్ అయిన తర్వాత ఇంకా షో ఎందుకే? క్లియర్ గా చెప్పకపోతే తను కన్ఫ్యూజన్ లో పడతారే.
మీ టీచర్ ఏది? ఫోన్ వస్తే బయటికి వెళ్ళింది పిన్ని. ఓ అవునా, సరే. హ్మ్. ఈ అమ్మాయి ఎక్కడుంది?